హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నాకు జలుబైందండి, అందుకే కోడిగుడ్డు కారం చేసుకుంటున్నా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ముందు ఉడకబెట్టిన కోడిగుడ్లు నార్మల్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు రోట్లో ఇంకా జీలకర్ర, ఎల్లిపాయ, కొంచెం మిరియాలు, లవంగాలు మంచిగా కచ్చపచ్చ దంచిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుని అది తగిన తర్వాత తగినంత కారం వేసుకొని కూడా మంచిగా కచ్చపచ్చ దంచుకోవాలి. మనం ముందు వేసుకున్న కోడిగుడ్డు వక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై అనివ్వాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసినాను అస్సలు అనుకోకండి, అది ఆయిల్లో వేస్తే మన ఎగ్ ఆయిల్లో వేస్తే కొంచెం పైకి తేలుతుంది, తర్వాత అసలు తగ్గిపోతుంది. పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఎల్లిపాయ ముద్ద దంచుకున్నది అది వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదైతే నాకు ఫేవరెట్ అయింది మా పాప పుట్టిన నుంచి. అప్పుడు నాకు తోటకూర, కాకరకాయ, పాలకూర అవే పెట్టేది. నాకు అవి తినబుద్ధి కాక నేను పచ్చి కోడిగుడ్డు అస్సలు నాకు తినబుద్ధి కాదు. అందుకే ఇట్లా కారంలో వేసుకొని చేసుకొని తినేది. అప్పటి నుంచి నా ఫేవరెట్ ఇది ఎల్లిపాయ కారం. తర్వాత అంత జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసుకొని కొంచెం కస్తూరి మేతి వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత సూపర్ ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టం ఎల్లిపాయ కారం, చాలా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. బాయ్ మరి.